మేడారం జాతర కనీసం ఒక్కసారైనా దీని గురించి వినే ఉంటారు. హిస్టరీలో లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ మహాకుంభమేళా, దాని తర్వాత మన ఇండియాలో జరిగే సెకండ్ లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ అండ్ వరల్డ్లో బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ మేడారం జాతర. ఇంత పెద్ద ఈవెంట్ మన తెలంగాణలో జరుగుతుంది. అసలు ఈ జాతర ఏంటి, ఈ జాతరలో ఏం జరుగుతుంది, ఎందుకని కేవలం ఈ టైంలోనే కోట్ల మంది జనాలు అక్కడికి వెళ్తారు? ఇంతకీ సమ్మక్క సారక్క అంటే ఎవరు? హలో గైస్, వెల్కమ్ టు త్రేట్ ఎక్స్ప్లెయిన్స్. ఎవ్రీ 2 yearsకి ఒకసారి మాఘమాసంలో పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యి 4 days పాటు మేడారం అనే ప్రాంతంలో జరిగే ఈ జాతరనే సమ్మక్క సారక్క జాతర లేదా మేడారం జాతర అని పిలుస్తారు. కోయ పురాణం ప్రకారం 1300 CE అంటే కాకతీయుల కాలంలో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మేడారం ప్రాంతంలో నివసించే ట్రైబల్ పీపుల్కి లీడర్ అయిన కోయదొర చాలా కాలంగా పిల్లలు లేరని బాధపడుతున్నారు. సో సంతానం కోసమని తన వైఫ్తో కలిసి అమ్మవారికి అండ్ నాగేంద్రునికి పూజలు చేస్తూ నువ్వే మా ఇంట్లో పుట్టమ్మా అని కోరుకునేవారు. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక చోట పుట్ట మీద ఒక పాప కనిపించింది. ఆ పాప ఏడవకుండా నవ్వుతూ ఉంది. విచిత్రంగా ఆ పాప చుట్టూ యానిమల్స్ కాపలా కాస్తున్నాయి. అప్పుడు కోయదొర వాళ్ళు నమ్మే ఆ అమ్మవారే ఈ పాప రూపంలో మన కోసం వచ్చింది అని సంతోషించి ఇంటికి తీసుకెళ్లారు. మాఘ పౌర్ణమి రోజు ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారు. ఇక ఆ పాప పెరిగి పెద్దయింది. ఆ ప్రాంతం వారంతా సమ్మక్కని అమ్మవారి రూపంగా చూసేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సమ్మక్క దగ్గరికి వచ్చి చెప్పుకునేవారు. సమ్మక్క చేత్తో ఏ మెడిసిన్ ఇచ్చినా చాలా త్వరగా తగ్గిపోయేది. కొన్నాళ్ల తర్వాత అమ్మవారు ఒంటరిగా ఊరు పక్కనున్న దేవరగట్టు మీద ప్రకృతితో పాటు ఉంటా అని ప్రజలతో చెప్పింది. ఎవరూ సమ్మక్క మాటలకి ఎదురు చెప్పేవారు కాదు. దేవరగట్టుపై అమ్మవారు ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి అమ్మవారి కోసం జలకం బావి అనే ఒక బావిని తవ్వారు. ఇక కొన్నాళ్ల తర్వాత మాఘ పౌర్ణిమ రోజు సమ్మక్క తల్లిని పగిడిద్దరాజు అనే ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు ఒక కూతురు పుట్టింది. అమ్మాయిని సారలమ్మ అని పిలిచేవారు. ఆమె ఇప్పుడు మనం పిలుస్తున్న సారక్క. సమ్మక్క సారక్క అంటే మనం జనరల్గా అక్క చెల్లెలు అనుకుంటాం, కానీ వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు. ఇక కొడుకు జంపన్న ఆ ప్రాంతంలో ఒక గొప్ప యోధుడు. తర్వాత సారక్కని గోవిందరాజులు అనే ఆయనకిచ్చి పెళ్లి చేశారు. అంతా హ్యాపీగా గడుస్తున్న టైంలో ఆ ప్రాంతం అంతటా తీవ్రమైన కరువు వచ్చింది. ఆకలి తెలియని కోయ ప్రజలు తాగడానికి మంచినీళ్లు కూడా లేక అవస్థపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రతి సంవత్సరం రాజు కట్టాల్సిన పన్ను కట్టమని ఓరుగల్లు రాజు ప్రతాపరుద్రుడు కబురు పంపాడు. కరువు వల్ల ఈసారి పన్ను కట్టలేము అని పగిడిద్దరాజు రాజుని రిక్వెస్ట్ చేశాడు. బట్ రాజు ఇదేం పట్టించుకోకుండా ఆ పన్ను కట్టలేదని కోపంతో మేడారం మీదికి దండయాత్ర చేశాడు. ప్రతాపరుద్రుడి ఆర్మీతో పోలిస్తే మేడారం ప్రజల సంఖ్య చాలా చిన్నది. అయినా సమ్మక్క అండతో వాళ్ళ మీద పోరాటం చేశారు. మేడారంలోకి రాకుండా సారక్క ఆమె భర్త గోవిందరాజుతో కలిసి కన్నేపల్లి అనే విలేజ్ దగ్గర కాపలా కాశారు. ఎందుకంటే ఇదే మేడారంలోకి ఎంట్రీ పాయింట్. కానీ అక్కడ జరిగిన యుద్ధంలో ఆ ఇద్దరు చనిపోయారు. తర్వాత సంపంగివాగు, ఇది దాటే ఆ ఆర్మీ లోపలికి రావాలి. ఎలాగైనా వాళ్ళని ఆ వాగు దాటనివ్వద్దు అని జంపన్న చిన్నవాడైన వీరుడుగా వెళ్లి వాళ్ళతో యుద్ధం చేశాడు. కానీ అతన్ని పొడిచి చంపేశారు. దాంతో అతను అదే వాగులో పడి మాయమైపోయాడు. జంపన్న రక్తంతో ఆ వాగు ఎర్రగా మారింది. అందుకే ఇప్పటికీ ఆ వాగు నీరు ఎర్రగా ఉంది అని భక్తులు నమ్ముతారు. తర్వాత అది దాటుకొని ముందుకొస్తున్న ఆర్మీని పగిడిద్దరాజు అడ్డుకొని వాళ్ళతో పోరాడుతున్నాడు. టైం గడుస్తున్న కొద్దీ పగిడిద్దరాజుని ఎదుర్కోవడం కష్టమైపోతుంది అని అంతా ఒక్కసారిగా ప్లాన్ చేసి చుట్టుముట్టి చంపేశారు. దాంతో ఇంతసేపు ప్రజలకి రక్షణగా ఉన్న సమ్మక్క యుద్ధంలోకి దిగింది. అమ్మవారి స్వరూపం కాబట్టి ఆమెతో ఎవ్వరూ కాసేపు కూడా పోరాడలేకపోయారు. ఇలా అయితే కుదరదని సైనికులంతా కలిసి ఒకవైపు పోరాడుతుంటే మరోవైపు కొంతమంది వెనుక నుంచి వచ్చి సమ్మక్కని పొడి చేశారు. దాంతో ఒళ్ళంతా గాయాలయ్యి రక్తం దారులుగా కారిపోతుంటే సమ్మక్క అక్కడి నుంచి చిలుకలగుట్ట అనే ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది చూసిన ప్రజలు అమ్మ అంతలా గాయపడింది అని బాధతో సమ్మక్కని వెతుక్కుంటూ రక్తపు జాడల్ని అనుసరిస్తూ వెళ్లారు. అలా వెళ్లిన వాళ్ళకి సమ్మక్క కనిపించలేదు. కానీ ఆ గుట్ట మీద నెమలినార అనే ఒక చెట్టుంది. ఆ చెట్టు వరకు రక్తపు జాడలున్నాయి. ఆ చెట్టు కిందే ఒక పెద్ద కుంకుమ బరిని వెలుగుతూ కనిపించింది.
ఇది జరిగిన తర్వాతి రోజు కాకతీయులకి ఆరాధ్య దైవమైన కాకతీదేవి అమ్మవారు ప్రతాపరుద్రుడి కలలో కనిపించి అమాయకుల మీద దండయాత్ర చేసి వాళ్ళని బాధ పెట్టడం అంటే నాతో వైరం పెట్టుకున్న దానితో సమానం అని చెప్పి హెచ్చరించింది. రాజుని ప్రజలకి క్షమాపణ చెప్పి తాను చేసిన తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్పింది. దాంతో వెంటనే ప్రతాపరుద్రుడు ఆ యుద్ధాన్ని ఆపేసి ప్రజల క్షమాపణ చెప్పి మేడారంని ఇండిపెండెంట్ రాజ్యంగా ప్రకటించాడు. ఆ రోజు సమ్మక్కే కుంకుమగా మారిపోయింది అని భక్తుల నమ్మకం. ఇదంతా జరిగి కొన్ని వందల ఏళ్లైనా ఇంకా అమ్మవారు అందరినీ రక్షిస్తుందని అమ్మవారిని వాళ్ళింటి ఆడబిడ్డగా భావించి ఇలా 2 yearsకి ఒకసారి ఘనంగా జాతర జరిపిస్తారు. ఈ జాతర మొత్తంగా 4 రోజులు జరుగుతుంది. అమ్మవారు పుట్టిన మాఘ పౌర్ణమి రోజే ఈ జాతర స్టార్ట్ అవుతుంది. ముందుగా కన్నెపల్లి నుంచి సారక్క అమ్మవారిని తీసుకొస్తారు, అంటే కూతురునన్నమాట. నెక్స్ట్ కొండాయి అనే ఊరు నుంచి గోవిందరాజును తీసుకొస్తారు, అంటే సారక్క భర్త. పెనుగొండ అనే ఊరు నుంచి పగిడిద్దరాజును తీసుకొస్తారు. దాని తర్వాత రోజు అంటే సెకండ్ డే, ఇదే జాతరలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. చిలకలగుట్ట నుంచి సమ్మక్కదేవికి ప్రతిరూపమైన కుంకుమ బరిని తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చే ఈవెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే ఆ టైంలో కేవలం వడ్డెల బృందం, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పూజారులు మాత్రమే కలిసి ధూపం వేసుకుంటూ భజన చేస్తూ ఆ చిలకలగుట్ట మీదకి వెళ్తారు. ఒక ప్లేస్ వరకు వెళ్ళిన తర్వాత అందరినీ ఆపేసి ప్రధాన వడ్డే అనే ఒక మెయిన్ పర్సన్ ఒక్కడే కొన్ని రహస్యమైన పూజా వస్తువులు తీసుకొని ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ పూజలు చేసి కుంకుమ భరణ రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకొని కిందకి వస్తారు. అది తీసుకురావడం చూసిన భక్తులంతా అమ్మవారు మళ్ళీ వాళ్ళ కోసం వచ్చింది అని ఆనందంతో సమ్మక్క పేరు చెప్తూ జయజయధ్వానాలు చేస్తారు. ఇక 3వ రోజు భక్తులు కొలిచే వనదేవతలంతా మేడారంకి వచ్చేశారు అని ఆనందంతో భక్తులంతా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇక ఆఖరి రోజు వనదేవతలందరికీ నమస్కారం చేసి వాళ్ళ స్వస్థలాలకి సాగనంపుతారు. ఇంతటితో 4 రోజుల పాటు కొనసాగిన జనజాతర ఆఫీషియల్గా కంప్లీట్ అయినట్టు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.